ప్లెజెంట్‌గా అయితే ఉంది. కొంచెం స్మెల్లీ ఉంది. ఆ ఒక్క స్మెల్లీనెస్ ఐ థింక్ అది కూడా చేస్తున్నారు. లైక్ ప్లాస్టిక్ రిమూవల్ చెత్త ఏదన్నా ఉంటే అది రిమూవ్ చేసేది కూడా రోల్ ఔట్ అవుతుంది. బావుంది. ఇంకొంచెం ఎక్స్‌పాండ్ చేస్తే బావుంటుందని అనిపిస్తుంది. లైక్ ఆ పార్కింగ్ అదంతా ఉంది కదా! ఆ ఎక్స్‌ట్రా అది కూడా నీట్‌గా చేసి ఇంకొంచెం పబ్లిక్‌కి ఇస్తే బావుంటుందని అనిపిస్తుంది. యాక్చువల్‌గా ఇంత ముందుకు దుర్గం చెరువు అంటే అసలు ఏం ఏం లేకపోతుండే. ఇది ఓన్లీ వాటర్ ఉంటుండే. ఇప్పుడు పార్క్ ఫెసిలిటీ, చిల్డ్రన్స్‌కి ఆడుకోవడానికి అక్కడ అన్నీ ఉన్నాయి. పెద్దవాళ్ళకి ఎక్సర్సైజ్ చేయడానికి ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. నార్మల్ పీపుల్ జిమ్‌కి వెళ్ళలేని వాళ్ళు వాకింగ్ చేసుకోవడానికి ఇది అప్రాక్సిమేట్లీ 3-4 కిలోమీటర్స్ ఉంటుంది. అట్లా బెటర్‌గా ఉంది. ఇది చాలా బెటర్. ఇంకా డెవలప్ చేయొచ్చు. ఒకటి స్మెల్. ఇంకోటి డ్రైనేజ్ సిస్టము. ఇప్పుడు వాన పడ్డదనుకో ఇది క్లోజ్ చేసేస్తారు. వానలు తగ్గినన్ని రోజులు మనకి ఇక్కడ నడచడానికి అవకాశం ఉండదు. ఇంకోటి ఇదొక్కటి పెండింగ్ ఉంది. ఇదొక్కటి ఇట్లా చేసేస్తే మధ్యలో వాళ్ళు వాకింగ్ అన్నెసెసరీ పీపుల్ వస్తున్నారు ఇక్కడికి. అక్కడ కూర్చోవడం కానీ చిల్లర ఎక్కువైపోతుంది. ఇదొక్కటి కంప్లీట్ చేశారనుకో మనకి డైరెక్ట్ ఇట్లనే వే ఉంటుంది. ఇట్లా కంప్లీట్ చేసుకొని ఇట్లా రావచ్చు. ఇంకా అంతే అండి. టికెట్ అయితే నార్మల్ ఉంది ప్రైస్. డ్రైనేజ్ ఒకటి, గ్రీనరీ, మెయింటెనెన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ బెటర్. బావుంటది దుర్గం చెరువుని. కాకపోతే ఒకటే మైనస్ ఏంటంటే ఇప్పుడు పార్కింగ్ కొంచెం ఇబ్బంది అవుతది అంతే. పిల్లలతో వచ్చినప్పుడు ఇబ్బంది పడడం పార్కింగ్. అదొక్కటి ఇంప్రూవ్ చేస్తే బెటర్ అనిపిస్తది. ఫుడ్ స్టాల్స్ కూడా పెడితే బెటర్ ఏమో అని నా ఉద్దేశం. బయట ఏమీ దొరకవు. ఒకవేళ పిల్లలతో వచ్చిన ఒక వాటర్ దొరకకుండా ఏదైనా స్టాల్స్ లాంటివి పెడితే బెటర్ ఏమో అని. రిగార్డింగ్ ఎవ్రీథింగ్ అయితే ఇంకా తిరిగి చూడక్కర్లే. చాలా బావుంటది.